జీవితంలో ఎవరికైనా తోడు అనేది చాలా ముఖ్యం. ఎంత సంపాదించినా ఎన్ని చేసినా మనకంటూ మనుషులు లేకపోతే ఏమీ చేయలేము. ఈ విషయంలో కూడా కోటా శ్రీనివాసరావు ఒంటరివాడైపోయాడు. ఆయనకిద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేసి పెద్దోళ్ళు అయిపోయారు. అయితే ఎంతో హాయిగా ఉన్న కోటా జీవితం ఒకే ఒక్క రోజులో మారిపోయింది. అప్పటి వరకు కుటుంబంతో పాటు సినిమాలు కూడా చేసుకుంటూ ఎంతో హాయిగా ఉన్న కోటా 2010 జూన్లో జరిగిన ఓ సంఘటనతో ఒక్కసారిగా కుదేలైపోయారు. ప్రాణంగా పెంచుకున్న కొడుకు తన తర్వాత తన లెగసీని కంటిన్యూ చేస్తాడనుకున్నటువంటి వారసుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుప్పకూలిపోయారు కోటా. తన కొడుకు ప్రసాద్ మరణించిన తర్వాత ఏ రోజు మళ్ళీ మునుపటిలా కనిపించలేదు కోటా. సినిమాలు చేశారు కానీ అప్పుడు ఉన్నంత ఉత్సాహం ఆయనలో మళ్ళీ కల్పించలేదు. ఓవైపు కొడుకు చనిపోయిన తర్వాత తన వల్ల ఇతర దర్శక నిర్మాతలు ఇబ్బంది పడకూడదు అని ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేశాడు కోటా. కొడుకు కోటా ప్రసాద్ను అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కోటా శ్రీనివాసరావు. గాయన్ 2తో పాటు మరొక 2 సినిమాల్లో నటించాడు ఆయన. ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెడతాడు అనుకుంటున్నటువంటి ఈ సమయంలో ఊహించని రోడ్డు ప్రమాదం ఆయన్ను కబలించింది. కుమారుడి మరణం తర్వాత కుటుంబ భారం మొత్తం శ్రీనివాసరావు మీద పడింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మునుపటిలా మాత్రం కనిపించట్లేదు. చాలా వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించే కోటా కొన్నేళ్లుగా పూర్తిగా ఒంటరితనంతో బాధపడుతున్నాడు. కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు, కొడుకు పిల్లలు కూడా తోడుగానే ఉన్నా కొడుకు లేడనే బాధ మాత్రం కోటా శ్రీనివాసరావును ప్రతిరోజు బాధ పెట్టింది. ఆయన బాధను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఈ విషయం చెప్తున్నారు. ఒకవేళ ఆ రోజు కొడుకు బతికి ఉంటే ఆయన నిండు 100 ఏళ్లు బతికి ఉండేవాళ్ళు. కొడుకు మరణం కోటా జీవితాన్ని అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఏడాదికి ఎన్నో సినిమాలు నటించినటువంటి కోటా శ్రీనివాసరావు ఆ తర్వాత నటించే సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించేశారు. ఇంటి పట్టునే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. తనను పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకు తనతో తలకొరివి పెట్టించుకొని తనను నరకంలో పడేసి వెళ్ళిపోయాడు అంటూ తన సన్నిహితులతో చెప్పుకొని రోజు బాధపడేవారు కోటా శ్రీనివాసరావు. ఏదేమైనా కొడుకు మరణం ఆయన జీవితంలో తీరని లోటు. ఈ ఒక్క సంఘటనతో కోటా జీవితం పూర్తిగా మారిపోయింది.